శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో జూన్ 9 నుంచి 15 మధ్యలో జరగబోయే వార ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. అయితే కుంభరాశి వారికి ప్రస్తుతం జన్మశని జరుగుతుంది. అయితే శని భగవానుడు గురు నక్షత్రం మీదకి మారడం జరిగింది. పూర్వభాద్ర అంటే గురువు ఫలితాలు శని భగవానుడు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే మనకి గురువు మీకు ధన లాభాధిపతి అవ్వడం వల్ల, అటువంటి గురువు 4వ స్థానంలో ఉండడం వల్ల అయితే ఏంటంటే 2 విషయాలు మీకు ప్రస్తుతం ఫేవర్గా మారుతాయి. ఒకటి, మీ గృహంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అది ఏదైనా అవ్వచ్చు. గృహంలో ఒక ప్రశాంత వాతావరణం, మీరు అనుకున్న విధంగా మీ గృహ వాతావరణం ఉంటుంది. 2 ఏంటంటే ఏదైనా వాహనం లాంటిది మీకు ఏర్పడే అవకాశం ఉంది. అది కొత్తదా పాతదా, ఏదైనా వాహన యోగం ఏర్పడుతుంది, గృహ సౌఖ్యం ఏర్పడుతుంది. అలాగే మీ ప్రయత్నం బట్టి ఏమైనా రుణాలు లాంటివి ఏమైనా ఉంటే అవి ఏదో కారణం వల్ల మీకు అప్పులు రుణాల నుంచి బయటపడే అవకాశం ఉంది. అయితే మీ యొక్క స్థిరాస్తి, మీ పేరు మీద ఏదైనా స్థిరాస్తి ఉన్నా, మీ కుటుంబానికి ఉన్న ఆ ఎసెట్స్ యొక్క విలువ పెరుగుతాయి. ఆ కారణం వల్ల ఏంటంటే మీకు మార్కెట్లో మీ వాల్యూ పెరగడం వల్ల ఆటోమేటిక్గా మీరు కొంత సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. అయితే కుజుడు కూడా మీకు 3వ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే ముఖ్యంగా వృత్తిలో ప్రోగ్రెస్గా ఉంటుంది, వృత్తిలో అభివృద్ధి వస్తుంది. దశమాధిపతి 3లో ఉండడం వల్ల వృత్తిలో మార్పు రావచ్చు, మీకు కొంత అనుకూలమైనటువంటి ప్లేస్మెంట్ రావచ్చు. ఆ కారణం వల్ల మీరు వృత్తిలో కొంత అనుకూలమైన ఫలితాలు పొందుతారు, ప్రోగ్రెస్ అభివృద్ధి ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఇది చాలా సువర్ణ అవకాశం లాంటిది. ఎవరైతే కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఒక విధంగా వాళ్ళకి మంచి కాలేజీలో సీట్లు లభించడం, అలాగే హాస్టల్లో ఉండి చదువుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా చదువుకోవడమే మంచిది. ఎందుకంటే ప్రస్తుతం జన్మశని, దాని తర్వాత కూడా ఇంకా కొంతకాలం పాటు ఏలినాడు శని, ఇవన్నీ కూడా ఏదో విధంగా విద్యార్థులకి కుటుంబ విషయాలంతా సహకరించమాట. వాళ్ళు పేరెంట్స్కి ఏవో ప్రాబ్లమ్స్, తండ్రి గారి ప్రాబ్లమ్స్, తల్లిగారి చికాకులు, ఇవన్నీ చదువుకునే విద్యార్థుల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. ఎక్కువగా కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఎంతసేపు కూడా వాళ్ళు పేరెంట్స్ కోసం, కుటుంబం కోసం తాపత్రయపడుతుంటారు. అంటే సాధారణంగా 23-24 సంవత్సరాలు వచ్చేదాకా కూడా కొంతమంది విద్యార్థి దశలోనే ఉంటారు. కాబట్టి ఫైనల్గా విద్యలోకి వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ కుటుంబ ఆర్థిక పరిస్థితులు వాళ్ళని ఏదో చిన్న చితగా ఉద్యోగం చేసుకొని పార్ట్ టైం చేసుకుని పెంచుదామని అనుకుంటూ ఉంటారు. ఈ చదువు మీద శ్రద్ధ తగ్గిస్తారు. అయితే దానికి పేరెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఇబ్బందికరంగా ఉండడం వల్ల సరే ఏదో పిల్లవాడు కష్టపడుతున్నాడు అనుకుంటాడు తప్ప వాడి జీవితం పాడవుతుంది, వాడి చదువు పాడవుతుంది అన్నటువంటి ఆలోచన వీళ్ళకి రాదు. సో అందువలన ఎవరైతే కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఇలా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, పీజీ కంప్లీట్లో చేయడం, కనీసం బయట ఉన్నవారి పిల్లలకైనా ఏంటంటే ఈ కుటుంబ బాధ్యతల వల్ల వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని వేరే అవకాశం మీద వృధా చేసుకొని జీవితాన్ని పాడు చేసుకోవడం నడుస్తూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే కుటుంబ సమస్యలు ఎప్పుడూ ఉంటాయి, అవి నడుస్తూనే ఉంటాయి. మీ ఒక్కరు దాన్ని చేయడం వల్ల ఏంటంటే బయటపడే అవకాశం కూడా ఉండదు. కాబట్టి మీరు విద్య మీద అలాగే ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా మంచి పొజిషన్కి వస్తుంది. కాబట్టి అన్ని సమస్యలు ఓవర్ టైమ్గా ఒకేసారి సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న సమస్యల కోసం మరి విద్యను పాడు చేసుకొని ఏదో చిన్నపాటి ఉద్యోగాల్లో చేరి ప్రస్తుతానికి మీ బాధ్యతగా కుటుంబాన్ని పోషిస్తున్నాం, కుటుంబ భారం వహిస్తున్నాం అనుకుంటున్నామే తప్ప తర్వాత మీరు ఎదగలేకపోతుంటారు, మీ కుటుంబాన్ని పైకి తీసుకురాలేకపోతుంటారు. ఈ విధంగా మిడిల్లోనే మీ యొక్క అభివృద్ధి ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు తల్లిదండ్రులు ఆలోచించవలసింది ఏంటంటే మీరు పెద్దవాళ్ళంటే మీ పిల్లల మీద, అంటే ముఖ్యంగా కుంభరాశిలో వాళ్ళు జన్మించి ఉంటే వాళ్ళ ధనం కోసం కానీ వాళ్ళ సంపాదన కోసం కానీ ఏమాత్రం మీరు ఒత్తిడి చేయకండి, ఆధారపడకండి. వాళ్ళు ఒకవేళ ఏ ఫ్రెండ్ దగ్గర ఇంకొకరి అప్పు తెచ్చి ఇచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు స్వీకరించవద్దు. అందువల్ల ఏంటంటే వాళ్ళు చదువుకోనివ్వండి. ఇప్పుడు టెంపరీ ధనం కోసం, సమస్య కోసం మీరు కొద్దిగా బెండ్ అవుతే తర్వాత వాళ్ళ జీవితం నాశనం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి 100% ఎస్పెషల్లీ కుంభరాశి పిల్లలకి తల్లిదండ్రులకి 100%
చదువు మీదే శ్రద్ధ పెట్టండి. ఎంత కష్టమైనా చదువు పూర్తి చేయండి. చిన్న ఉద్యోగమైనా స్థిరమైన ఉద్యోగంలో ముందు చేరిపోతే 100% రాబోయే భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవడం. అయితే ఏంటంటే చాలా వరకు గ్రహాలు ఇప్పుడు ప్రోత్సాహకరంగానే ఉన్నాయి. చాలా వరకు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇప్పుడు ఏదైతే మీరు సమస్యల నుంచి బయటపడుతున్నారో తిరిగి మళ్ళా అదే సమస్యలో అదే చికాకులో పడకుండా ముందు జాగ్రత్తగా కొంత ముందుకు వెళ్ళడం మంచిది. సో ఏదైనా కుంభరాశి వారు మీకోసం మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా మీ రాబోయే లైఫ్ 100% అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సో ఏదైనా మొత్తం మీద జాగ్రత్త వహించండి. ప్రతినిత్యం శివాలయ దర్శనం, శివుని ఆరాధన, లక్ష్మీ ఆరాధన, ఏదో మీకు తోచిన విధంగా మీ స్థాయిని బట్టి మీకు తోచిన దాన్ని బట్టి ఎక్కువగా దైవారాధన చేసుకోవడం మంచిది. ముఖ్యంగా 3వ స్థానంలో హనుమాన్ కుజుడు ఉన్నాడు కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం, ఓం నమ శివాయ మంత్రాక్షర చదువుకోవడం వల్ల 100% ఎటువంటి సమస్య నుంచైనా బయటపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రహస్థితి మరి ఒక 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉండడం జరిగింది. అంటే కుజుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ సంబంధించినవి చాలా అనుకూలంగా ఉంటాయి. భూములు, స్థలాలు, భవనాలు వాటి యొక్క విలువ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాగే శని స్వక్షేత్రగతుడు అయి ఉండడం వల్ల పారిశ్రామిక రంగం అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం వలన ధనం యొక్క రొటేషన్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మార్కెట్లో ధనం సులభంగా దొరుకుతూ ఉంటుంది. అంటే బిజినెస్ బాగా జరుగుతూ ఉంటుంది వృషభ రాశిలో ఉన్నటువంటి గ్రహాల వల్ల. అందువల్ల సాధారణంగా మరి ఈ సమయంలో ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు చాలా బాగున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఇది మంచి స్టార్టింగ్ టైము. అలాగే అయితే మరి కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకున్నా ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి ఇవి గోల్డ్ షాపులు కానీ, శారీస్ సంబంధించిన కానీ, ఈ టైలరింగ్ అంటున్నారు, బ్యూటీ పార్లర్లు అంటున్నారు, ఇది బకెట్ అంటున్నారు, ఇటువంటి వాటికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా మగవారి కన్నా స్త్రీలకు ఎక్కువ అవకాశాలు పెరుగుతాయి. శుక్రుడు ఎప్పుడైతే గోచారంలో బలంగా ఉంటాడో అప్పుడు స్త్రీలకు ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయన్నమాట. సో ఆ కారణం వల్ల ఏంటంటే స్త్రీలు మంచి పైచేయి ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా వాళ్ళు సొంతంగా ఉపాధి అవకాశాలు పెరుగుకుంటే ఖచ్చితంగా బాగుంటాయి. అయితే ఒక మంచి విద్యాయోగం ఏర్పడింది కాబట్టి ఈ సంవత్సరం విద్యా సంస్థలకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఏ చిన్న స్కూల్ పెట్టుకున్నా, పెద్ద స్కూల్ ఉన్నా వాళ్ళు రన్ చేసుకున్న వాళ్ళకి గతంలో కన్నా విపరీతంగా మంచి నేమ్ వస్తుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది. అలాగే మెడికల్ రంగం ముఖ్యంగా రాహు మీనరాశిలో ఉండడం వల్ల ఈ హాస్పిటల్స్, అలాగే మరి మెడికల్ కాలేజీలు, ఈ మెడికల్ సంబంధించింది బాగా డెవలప్మెంట్ అవ్వడం వల్ల ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఆ రంగంలో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా మరి అనుకూలించే అవకాశం ఉంది. ఏదన్నా మొత్తం మీద ఈ ప్రస్తుతం ఈ మార్పు అటు హాస్పిటల్స్, మెడికల్ సంబంధించింది, రియల్ ఎస్టేట్ సంబంధించింది, అది బ్యాంకింగు, స్త్రీలకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దాకా ఎవరన్నా చిన్న ఏదో ఖాళీగా ఉంటూ ఉద్యోగ ప్రయత్నం చేయకుండా ఉన్న వాళ్ళకి ఈ రంగాల్లో ఉద్యోగ ప్రవేశం చేస్తున్న వాళ్ళకి బాగుంటుంది. అలాగే గతంలో మంచి సీట్ రాకుండా ఉన్న వాళ్ళకి మంచి ఖాళీలో సీట్ రావడం కానీ వాళ్ళ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. అలాగే సక్సెస్ రేటు కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఏమాత్రం కష్టపడినా కూడా ఏదైనా సక్సెస్ అందరికీ సులభంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ప్రయత్నంలోనే విజయం ఉంది. కాబట్టి మరి గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఆ ప్రయత్నాలు ఆ రాశుల వారు కావచ్చు, ఆ గ్రహ ప్రభావం ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ నక్షత్రాల వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తొందరగా మీ మనసులో ఉన్నది చేద్దాం అనుకున్నది స్టార్ట్ చేయండి. తొందరలోనే మీ ఫలితం పొందే అవకాశం ఉంది. స్వస్తి.